ఇన్ని సంవత్సరాలు కూడా అక్కడ పొల్యూషన్ అన్నా కూడా రైతు వారీగా మేము వాళ్ళని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదండి. ఎవరైనా డెవలప్మెంట్ కోరుకుంటున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అనుకున్నాం. కానీ ఈ రోజు మా పరిస్థితి బాగోక అక్కడ కౌలు తీసుకునే లేక కూలీలు రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు మా పొలం మేము అమ్ముకుంటే మేము పెట్టాలి కానీ అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది అని మేమే పెట్టాలి కానీ మేమే కాంప్రమైజ్ అయ్యి అందరం బాగుండాలని ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తుంటే వాళ్ళు కోర్టు కేసి మమ్మల్ని నానా రకాలుగా హింస పెడుతున్నారు. 9 నెలలుగా మేము పొలం అమ్ముకొని పిల్లల చదువుల నిమిత్తం మా ఆర్థిక పరిస్థితులు బాగోక అమ్ముకుంటే అది రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాలుగా పెడుతున్నారండి. అది మంచి పని కాదండి. కానీ మీ ఫేవర్గా మీరు చేసుకుంటున్నారు, మాకు ఫేవర్గా మేము అమ్ముకున్నాము. దానికి మీరు సపోర్ట్ ఇవ్వాలి. అందరం బాగుండాలి అని రైతు వారి అంతా బాగుండాలని మాకు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఏ అబ్జెక్షన్ పెట్టలేదు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాము కదా అని మీరు ఆలోచించి రైతులందరినీ పిలిచి ఒక మంచిదనంగా ముందుకు వెళ్దాము, మీకు మేము సపోర్ట్ ఇస్తామని చెప్పాల్సింది పోయి మా పొలం మేము అమ్ముకుంటే దాన్ని ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టాలంటే అన్ని విధాలుగా మాకు పెడుతున్నారండి. వాళ్ళేమో రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే మేమేం చేయమమ్మా, వాళ్ళు కోర్టుకు వేసారు, మేము ఎలా చేయించుకుంటాం అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? అటు ఇటు కాకుండా అక్కడ పొలాలు పనులు చేయించుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. చేపిద్దామన్నా పొలాలు పండట్లేదు. ఏం చేయాలి మేము? ఇప్పుడు రోడ్డుకి ఎక్కితే ఇప్పుడు ఎవరు మా గోడు వినిపించుకోవట్లేదు. అసలు 9 నెలలుగా మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము, అందరికీ చెప్తానే ఉన్నాము. ఈ రకంగా ఎన్ని రోజులని మేము ఈ రకంగా రైతు వారీగా మేము ఇబ్బంది పడుతుంటే మీరు చూస్తూ ఉన్నారు. ఎవరు ముందుకు రావట్లేదు అసలు. ఇప్పుడు మా బాధ అనేది మీకు సపోర్ట్ ఇస్తున్నాం. మాకేంటంటే మా ఫేవర్గా మీరు మాకు హెల్ప్ చేస్తారని, మా గోడు వింటారని మీకు విన్నవించుకుంటున్నామండి. మరి ఎమ్మెల్యే గారు కలిసారు కదా? ఎమ్మెల్యే గారు కలిసామండి, కానీ మాట్లాడుతామన్నారు. మీకు ఫేవర్గా చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు. ఓకే.